నమో భగవతే వాసుదేవాయ. క్రతుహు, క్రతువు అనే మాటకు మరొక అర్థం కూడా చెప్పవచ్చునండి. క్రతువు అంటే సంకల్పం అండి, క్రతువు అంటే నిశ్చయం అండి. మనకు ఉపనిషత్తులోనే వచ్చింది, తమ అక్రతు పశ్యతి వీత శోక. కఠోపనిషత్తులో అక్రతు పశ్యతి అన్నాడు. అంటే ఏ క్రతువు లేనటువంటి వాడే ఆత్మస్వరూపాన్ని చూడగలడు అన్నాడు. అక్కడ క్రతువు అంటే యజ్ఞం అని కాదు అర్థం. క్రతువు అంటే మానసికమైనటువంటి ఆలోచనలు ఏ ఉన్నా పట్టుకోలేవు, అక్రతువు అయితేనే పట్టుకోగలవు. అంటే ఆలోచనలన్నీ పక్కన పెడితేనే ఆ అమనస్కమైనటువంటి స్థితిలో ఆత్మదర్శనం తప్పకుండా అయి తీరుతుందని. కనుక శ్రీ మహావిష్ణువు క్రతుస్వరూపుడు. క్రతుస్వరూపుడు అంటే ఈ వృత్తులన్నీ ఆయన వలనే కలుగుతూ ఉన్నాయి. అంతేగాక నిశ్చయాత్మకమైన బుద్ధికి కూడా ఆయనే దోహదం చేస్తాడు. అలాంటి సంకల్పం వల్లనే మానవులు సత్రాలు చేస్తున్నారు. సత్రం అని అంటే యాగం అండి. ఆ యాగం కూడా ఏదో ఒక రోజు 2 రోజుల్లో ముగిసిపోయే యాగాలు అయితే సత్రం అనరు. అది అలాగే సాగిపోవాలట. పూర్వము నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు దీర్ఘ సత్రయాగం చేశారని ఉంటుంది. పురాణాలు ఏవైనా చూడండి మీరు. దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు ఆయన ఎవరండి, సూత మహర్షి వచ్చేవాట అక్కడికి. ఆ సూత మహర్షిని అడిగి తెలుసుకునేవారట ఈ ఋషులందరూ. అలాగా ఆయన బోధ చేసినటువంటివే పురాణాలు. 18 పురాణాలు సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకు చేసినటువంటి బోధ. వారిద్దరి మధ్యన జరిగిన సంవాదమే పురాణ వాంగ్మయం అంతా కూడా. కనుక యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మధ్యలో ఏవో విరామకాలం అని వస్తుందట. విరామకాలం, రీసెస్, ఇంటర్వల్, దానికి ఏమని పేరంటే పారిప్లవం అని పేరట. ఆ పారిప్లవ సమయంలో ఎవరైనా పెద్దలు వస్తే వారి వల్ల అనేక ధర్మ సూక్ష్మాలు కేవలం లేదా బ్రహ్మజ్ఞానమో ఇవి రెండూ కూడా వారు ఉపదేశం పొందేవారు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. కనుక సత్రం అనంటే అలాంటి దీర్ఘ యాగాలు. వీటన్నింటినీ కూడా క్రతువుతోనే చేస్తున్నాం. క్రతువు అంటే సంకల్పంతో చేస్తున్నాం. ఆ సంకల్పాన్ని నీకు పుట్టించింది ఎవరు? పరమాత్మే. తగంహ బుద్ధిమాత్ తగంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం అని కదా శాంతివాక్యం. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆత్మబుద్ధిని ప్రకాశింపజేస్తున్నాడు. మానవుడి బుద్ధికి వెలుగును సరఫరా చేస్తూ ఉన్నది లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే. ఆ శుద్ధ చైతన్యం ద్వారానే నీకు ఆ ప్రకాశం అనేది సంక్రమిస్తున్నది. ఇలాంటి సత్రం చేసి చివరకు పొందేది ఏమిటి ఫలితం అనంటే సతాం గతి. ఈ సత్పురుషులకందరికీ అంటే ధర్మకార్య తత్పరులైనటువంటి వారందరికీ కూడా గతి, సా కాష్ఠ సా పరాగతి అన్నది ఉపనిషత్తు. అదే ఆఖరి దశ, అదే అందరికీ గమ్యం. గతి అంటే గమ్యం, పరాగతి అంటే జీవితానికి పరమలక్ష్యం. ఇంకా దాన్ని మించి మరేం లేదు. సర్వదర్శి, ఆ పరమాత్మ సర్వాన్ని దర్శిస్తున్నాడు. తాను సర్వమైపోయి మళ్ళీ తన సర్వాన్ని తానే చూస్తున్నాడు. సర్వము తానయైన వాడెవ్వడు. అక్కడ చమత్కారం ఏమిటంటే సర్వం అనేది ఏదో ఉంటే దాన్ని చూస్తున్నాడని కాదండి. ఆయనకు వేరుగా సర్వం అనేది లేదు. మొత్తము జ్ఞేయ ప్రపంచమంతా జ్ఞానస్వరూపుడైన పరమాత్మకు విజాతీయం కాదు, అది సజాతీయం. సృష్టించాడు అనంటే తనకు భిన్నంగా సృష్టించాడని అర్థం చేసుకోకూడదు మనం. తానే సృష్టి అయిపోయాడు. నిమిత్త కారణమైతే నువ్వు ఆ మాట చెప్పవచ్చు. ఒక కుమ్మరి ఉన్నాడనుకోండి, వాడు ఆ కుండ లోపలికి రాడు, దానికి అది విలక్షణం. కానీ మట్టి అయితే లోపలికి వచ్చేసింది. అప్పటికి మట్టికి కుండకు వైలక్షణ్యం ఉన్నదా, భేదం ఉందా? లేదు. మట్టి ఎంతో కుండ అంతే, కుండ అంతా మట్టే. అలాగే పరమాత్మ నిమిత్త కారణమే గాక ఉపాదాన కారణం కూడా అయి కూర్చున్నాడు. అంటే అర్థం కుమ్మరి ఆయనే, మృత్తికాయనే అనేసరికి ఆయనకి ఎంత బాధ్యత ఉన్నదో తెలుసా? మొత్తం ప్రపంచం తానే అయిపోవాలి. కనుక సర్వము తానే అయినవాడు, సర్వము తానైపోయాడు. సర్వము తానైతే దీన్ని చూచేవాడెవడు? మళ్ళీ పరమాత్మ ప్రపంచం అయిపోయాడు అనుకోండి, ప్రపంచాన్ని చూడడానికి ఎవడున్నాడు అక్కడ? పరమాత్మ లేడు కదా. ప్రపంచంలో ఖర్చు అయిపోయాడు కదా. ఇంకా ప్రపంచాన్ని ఎవరు చూడాలి? ఆయనే చూడాలట. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు.
అమ్మవారి నామాల్లో కూడా వచ్చింది తత్వాధిక, తత్వమయి. ఈ తత్వాలకన్నిటికీ అతీతంగానూ ఉంది, మళ్ళీ తత్వంగా మారిపోయింది. ఎంత మారిపోయిందో అంత మారకుండా యువతల నిలిచి చూస్తున్నది. ఇదే అర్థం కాని సమస్య. గొప్ప సాధకులైన వాళ్ళ దృష్టికే అది బోధపడుతుంది, కానీ మామూలు వాళ్లకు ఏమాత్రం అంతు పట్టదండి. పరమాత్మ మొత్తం ప్రపంచంగా మారిపోయిన తర్వాత ఇంకా పరమాత్మ ఎక్కడున్నాడు అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఎంత మారాడో అంత మారకుండా కూడా ఉన్నాడు అనేసరికి మనకు అర్థం కాదు. అది మారకుండా ఉన్న రూపంతో మారిన తన రూపాన్ని చూస్తున్నాడు. మారకుండా ఉన్నది స్వరూపం, మారింది విభూతి. ఈ విభూతిని ఎవరు చూస్తున్నారంటారు? ఆ స్వరూపమే చూస్తూ ఉన్నది. ఇప్పుడు మనకు బాగా అర్థం చేసుకోవడానికి ఒక్కటే దృష్టాంతం ఉంది లోకంలో, అది సముద్ర దృష్టాంతం. ఇప్పుడు ఆ సముద్రంలోంచి ఒక తరంగం పైకి వచ్చింది, అది కదిలి ఒడ్డు దాకా వెళ్ళిపోతూ ఉన్నది. దాన్ని చూస్తున్నది ఎవరు? నీవు కాదు. నీవు ఒడ్డు నిలబడి చూస్తున్నాను అనుకోకు, సముద్రమే చూస్తున్నది. ఎవరిని చూస్తున్నది? తన్నే. తాను ఏమైపోయింది? తరంగం అయిపోయింది, మళ్ళీ యువతలో నిలిచి దాన్ని చూస్తున్నది అనంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అది ఇప్పుడు జరుగుతున్నది. ఏ ప్రపంచంగా మారిపోయింది ఆ మహావిష్ణువే మళ్ళీ ఈ ప్రపంచాన్ని సాక్షిగా గమనిస్తున్నది ఆ విష్ణు స్వరూపమే అనుకునేసరికి ఆ విష్ణుతత్వం బ్రహ్మాండంగా మనసుకు వస్తూ ఉన్నది. ఇది పరిపూర్ణమైన అద్వైత అనుభూతి. కనుక సర్వము తానై మళ్ళీ సర్వాన్ని దర్శిస్తున్నాడు. విముక్తాత్మ సర్వము తాను అయిపోయాడనంటే మనకు పెద్ద ప్రశ్న వస్తున్నది. ఇప్పుడు ఆయన సర్వం అయిపోయేసరికి దానిలో బందీ అయిపోయాడు కదా, ఇంకా బయటికి రాలేడు కదా. రాకుండానే ఎలా దాన్ని చూస్తూ ఉన్నాడు? అదే చిత్రం అండి. విముక్తాత్మ, బద్ధాత్మ కాదు, ముక్తాత్మ. ముక్తాత్మ అనంటే దానిలోంచి బయటపడ్డ ఆత్మ. పరమాత్మ ఎలాంటి వాడనంటే దానిలో తగులుకున్నది ఆయనే, దాన్ని వదిలించుకొని బయటికి వచ్చింది ఆయన. ఆకాశము ఘటంలో ఉండిపోయిందా లేక మఠంలో ఉండిపోయిందా? మూత మూసేయి, లోపలేముంది? ఖాళీ ఉంది. ఇప్పుడు ఖాళీని నీవు బంధించావా? అది కాదండి. ఇప్పుడు ఈ తలుపులన్నీ మూసేసి మనం వెళ్ళిపోయామనుకోండి, ఈ లోపల ఖాళీ, ఆ ఖాళీ బందీ అయిందా? ఖైదీ అయిపోయిందా? ఈ గది మేరకే ఖాళీ ఆగిపోయిందా? అక్కడికి నిలిచిపోయిందా? బయట కూడా ఉన్నది. లోపల ఎంత ఉందో వెలపల అంత ఉన్నది ఆకాశం. నువ్వేమనుకుంటున్నావు? అది లోపలే పడిపోయింది పాపం, బయటికి రాలేకపోతున్నది, మళ్ళీ తలుపులు తీస్తే కానీ బయటికి రాదని అనుకుంటున్నావా? లేలే, తలుపులు మూయటం తీయటంతో దానికి నిమిత్తం లేదు. అది నువ్వు మూసేసినా ఎంత లోపల ఉన్నదో అంత వెలపల ఉన్నది. తెరిచి చూడనక్కర్లేదు దాన్ని. నువ్వు మూసేసినా కూడా తప్పించుకుపోయింది. ఏం కారణం? నిరాకారం. అది ఒక్కటేనండి గొప్ప సమాధానం. సాకారం అయితే మూసేస్తే లోపలే ఉంటుంది, బయటికి రాలేదు. ఇప్పుడు ఈ పట్టాలన్నీ ఉన్నాయి, ఈ పీఠ ఉన్నది, ఈ మైక్ ఉన్నది, ఆ యాంప్లిఫైయర్లు ఉన్నాయి, అన్నీ ఇక్కడ వదిలేసి మనం తలుపులు మూసేసి తాళం పెట్టి వెళ్ళిపోతాం అనుకోండి. మనం కాకపోతే వాళ్ళు పెడతారు. ఎవరైతేనే తాళాలు పెట్టి పైన కూర్చొని ఉంటారు అనుకో. అప్పుడు ఇవన్నీ తప్పించుకొని బయటికి పోగలవా? ఒక్కటి పోలేదు. మనం తెల్లవారి మళ్ళీ తలుపులు తీసే అక్కడే ఉంటాయి అవి. ఏం కారణం అని అడుగో. అవి బయటికి పోయేటువంటి అవకాశం లేదు వాటికి. ఎంచేత? సాకారం ఒక రూపంతో కాలక్షేపం చేస్తున్నాయి. ఆ రూపాన్ని వదిలేది ఉండలేదు, అంచేత ఇక్కడే బందీ అయిపోయింది. అదే ఒక గాలి ఉందనుకో, గాలి రూపం లేదు దానికి, బయటికి లోపలికి ప్రసరిస్తూ ఉంటుంది. అంతకన్నా రూపం లేనిది ఆకాశం. అది ప్రసరించను కూడా అక్కర్లే. గాలికైనా ఇంకా ఇటు అటు కదిలిపోవలసిన డ్యూటీ ఉన్నది. ఆకాశానికి చలనమే లేదు. చలనం లేని పదార్థం ఎప్పుడవుతుందంటే అది నిరాకారమైతే. సాకారమైతే చలిస్తుంది. కనుక శ్రీ మహావిష్ణువు ఇప్పుడు జ్ఞానస్వరూపుడు గనక నిరాకారం. ఎప్పుడు నిరాకారం అయ్యాడో
సర్వము తానైపోయాడు అనగా జ్ఞేయంగా కూడా తానే భాషిస్తున్నాడు. ఆ నిరాకారమే సాకారమై కనిపిస్తున్నది. ఈ సాకారాన్ని మళ్ళీ నిరాకారం దర్శిస్తున్నది. ఇదండి సమాధానం. తానే కొంత సాకారమై యువతలకు వచ్చాడు, మరికొంత నిరాకారమై అవతల నిలిచాడు. ఆ నిరాకారమైన భాగంతో సాకారమైన మరో భాగాన్ని చూసుకుంటూ ఉన్నాడు అని అంటే చాలా ఆశ్చర్యమే. కానీ మనకు బాగా స్వానుభవానికి వచ్చేలాగా చెప్పుకోవాలంటే, మనం రాత్రి పడుకొని నిద్రపోతూ ఉన్నాం, ఉన్నట్టుండగా స్వప్నం వచ్చింది. ఏమండి, ఆ స్వప్నానికి ఆకారం ఉందా లేదా? స్వప్న దృశ్యానికి ఎంతైనా ఉన్నది ఆకారం. సాకారంగానే దర్శనమిస్తున్నది నీకు ఆ కళ. ఆ కళలో పదార్థాలన్నీ ఆకారం ఉన్నవే కదండి. వాటిని చూస్తున్నది ఎవరండి? ఆ స్వప్నాన్ని చూస్తున్నది ఎవరండి? నేనే. నువ్వు చూస్తున్నావు కదా, నీకు ఆకారం ఉందా? నీ శరీరానికని కాదు, నీ శరీరం మంచం మీదనే పడిపోయింది. నీకు శరీరం ఉందనే స్పృహే లేదు. నీకు ఏముందయ్యానంటే కేవలం దృష్టి ఉన్నది. గుడ్లప్పగించి చూస్తున్నావు ఆ స్వప్నాన్ని. అప్పుడు నీకున్నది ఏమిటి? నీ దగ్గర ఉన్నది దృష్టి, అంతే. చూపు, అంతకు మించి మరేం లేదు. ఇప్పుడు ఈ చూపు అనే దానికి ఆకారం ఉందా? లేదు. అది చూచేదానికి ఆకారం ఉంది. అది ఏమిటి? ఇదే. ఆ స్వప్నం ఏమిటి? ఈ చూచేదే. ఈ చూచేదే కొంత భాగము స్వప్నంగా మారిపోయి, ఇలా చెప్పాలను, లేకపోతే వేరే సమాధానం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లండన్ పట్టణం అని అడుగుతా, నీకు జవాబు లేదు. నీ గదిలో నువ్వు పడుకున్నావు, కళ్ళు మూసుకున్నావు, నిద్ర పట్టింది, కల వచ్చింది, దానిలో ఒక న్యూయార్క్ పట్టణం కనిపిస్తున్నది. అంత పెద్ద పట్టణం నీకు ఎలా కనిపించింది? అబద్ధమే కదా అది. సరే, అబద్ధం అన్నావు, బాగానే ఉన్నది. న్యూయార్క్ పట్టణం రాలే, కానీ ఒక న్యూయార్క్ కనపడుతుందంటావా లేదంటావా? కనిపిస్తూనే ఉన్నది. అది ఎవరు సృష్టించారు చెప్పు నాకు. నేనే సృష్టించుకున్నా, చెప్పక తప్పదు. ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే బయటికి వచ్చింది. నీలో నుంచి అన్నప్పుడు నీవెవరు? నీ జ్ఞానం. అప్పటికి ఆ జ్ఞేయం దేనిలో నుంచి వచ్చింది? చక్కగా విచారణ చేయాలండి. ఇది స్వప్నాన్ని కనుక విచారణ చేసామంటే అంతా బయటపడిపోతుంది. సృష్టి రహస్యం అంతా అందులోనే ఉందండి. అప్పటికి నేనేమో నిరాకారమైన స్వరూపం, నేను చూచేదేమో సాకారమైన స్వప్నం. ఈ నిరాకారమే సాకారంగా మారి ఎదటికి వచ్చింది. ఆ ఎదర కనపడుతూ ఉంది. ఆ కనపడుతూ ఉన్నది ఏమిటి అని అడిగితే నేనే. అప్పటికి ఎవరిని చూస్తున్నారు? నన్ను నేనే చూస్తున్నా, ఇంకా వేరే మాటే లేదు. నేను మరోదాన్ని చూస్తున్నానంటే చల్లదు. నన్ను నేనే చూసుకుంటున్నా. ఆ చూచే నేను నిరాకారం, ఆ చూడబడే నేను సాకారం. చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పుడు పరమాత్మ నిరాకారమైన చైతన్యం, ఆయన చూస్తూ ఉన్నది సాకారమైన ప్రపంచం. ఆయన స్వప్నం ఇది. మన స్వప్నము రాత్రి ఎప్పుడో చూస్తూ ఉన్నదైతే ఆయన ఎప్పుడూ చూస్తూ ఉన్న స్వప్నం ఇది. ఆయన స్వప్నం ఆయనే చూసుకుంటున్నాడు. అయితే ఒక్కటి ఉన్నది మార్పు, తేడా ఎక్కడుందనంటే, మనం స్వప్నాన్ని చూస్తున్నప్పుడు మనల్ని మరిచిపోయి చూస్తాం. అది అక్కడ ఉన్నది పెద్ద మోసం. నన్ను మరిచిపోయి స్వప్నాన్ని చూస్తాం. నేను మంచం మీద పడుకున్న విషయం గుర్తు లేక నేను ఎక్కడో తిరుగుతూ ఉన్నానని కలగంటున్నా. ఆయన గారు అలా కాదు. ఆయన స్వరూపం ఆయనకు గుర్తుంది, స్పృహ ఉంది ఆయనకు. ఆ స్పృహ తను పెట్టుకునే నేనేను అనుకుంటూనే మళ్ళీ తన స్వరూపాన్ని తాను భిన్నంగా చూస్తున్నాడు. దీనికి ఏమిటి దృష్టాంతం అని అడగండి. అందుకే ఉపనిషత్తులో భగవత్పాదులు మాటిమాటికి గారడీ ఫీట్ వర్ణిస్తుంటాడు. అది దానికి దృష్టాంతం. నీకు స్వప్నం చూసేటప్పుడు మరుపు వస్తున్నది, నీకు నువ్వు గుర్తు లేదు. కానీ ఒక గారడీ వాడికి వాడు ఒకటి సృష్టిస్తున్నాడు. అది ఒక విధంగా స్వప్నం. అది నువ్వు చూస్తున్నటువంటి ఆ ప్రదర్శన అంతా కలలాంటిదే. అయితే ఆ ప్రదర్శిస్తున్న గారడీ వాడికి కల లేదు. వాడికి అది గుర్తుంది. నేను నా మాయా ప్రభావం చేత
దీన్నంతా 10 మందికి ప్రదర్శిస్తున్నాను కదా అనే తృప్తి ఉన్నది వాడికి. అయితే తాను ప్రదర్శిస్తున్నది నిజమని చూడడు. వాడు ఏమనుకుంటా అంటే నా శక్తియే వ్యక్తమై కనిపిస్తున్నది. తన శక్తిగా చూస్తాడు వాడు, నీవు వ్యక్తిగా చూస్తావు. నీకు సాకారమై కనిపిస్తుంటుంది, వాడికి నిరాకారమైన శక్తి రూపంగా కానీ. అది అద్భుతమైన అనుభవం. కనుకనే పరమాత్మకు ఉన్న అనుభవం జీవాత్మకు లేకుండా పోయింది. వీడు స్వప్నం చూస్తున్నాడు, వాడు గారడీ చూపుతున్నాడు. నీవు స్వప్నంగా చూస్తున్నావు, నిన్ను మరిచిపోయి చూస్తున్నావు. వాడు మరవకుండా చూపుతున్నాడు. వాడు చూపుతుంటే మరిచి నువ్వు చూస్తున్నావు. కనుక సర్వదర్శి, సర్వము అయిపోయి కూడా మళ్ళీ దృష్టి పోగొట్టుకోలేదు. ఆ దర్శి అనడంలో ప్రజ్ఞ ఉందన్నమాట వాడికి. విముక్త ఆత్మ కనుకనే బయటపడగలడు. దానిలో తన స్వరూపాన్ని కోల్పోలే, అదే పడిపోలే. దానిలో మనం పడిపోయాం సంసారంలో. వాడు పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. విముక్త ఆత్మ. మనము బద్ధాత్మ అయితే వాడు ముక్త ఆత్మ. ఇద్దరు ఆత్మే. మరి ఇద్దరికీ జ్ఞానం ఉన్నది. ఒక జ్ఞానమేమో తప్పించుకుపోయింది, ఒక జ్ఞానమేమో దానిలో పడిపోయింది. సర్వజ్ఞ మరి ఎప్పుడూ విముక్తుడే. మరి ఈ దృశ్యమైన సత్యము అసలు దృష్టి జ్ఞానమే. ఇదిగో ఇదంతా ఉంది వాడు చూస్తున్నాడని అంటున్నావే, ఇది కూడా వాడి జ్ఞానస్వరూపమే. సర్వము సర్వాన్ని వాడు గమనిస్తున్నాడని చెప్పకూడదు అర్థం. సర్వంచ తత్ జ్ఞంచ జ్ఞానంచ ఇది సర్వజ్ఞ. సర్వము తానే, జ్ఞానము తానే. సర్వము అన్నప్పుడు జ్ఞేయం, జ్ఞానం అన్నప్పుడు జ్ఞానం. జ్ఞానం జ్ఞేయం రెండూ కూడా ఒకే ఒక తత్వం. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. భగవద్గీత. జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము మూడు కలిసి నీ హృదయంలోనే ఉన్నాయన్నారే, అంటే మనలోనే ఉన్నాయని అర్థం అన్నమాట. మనం చూసే పదార్థం కూడా బయట లేదు, లోపల ఉందని చెబితే భయంకరంగా ఉన్నది ఈ మాట. నేను ఇప్పుడు చూస్తున్న ప్రపంచం ఎక్కడో లేదు, నీ లోపలే ఉన్నదని అంటున్నారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజ అంతర్గతం. నీ లోపలే ఉన్నదాన్ని నువ్వు వెలపల ఉన్నట్టుగా చూస్తున్నావు. బహిరివోద్భూతం యథా నిద్రయా. లోపల ఉన్నదాన్ని వెలపల ఉన్నట్టు చూడడమే స్వప్నం. అలాగే ఈ ప్రపంచం కూడా నీ లోపలే ఉంది వాస్తవంలో, కానీ నీకు కనిపిస్తున్నది వెలపల. ఇదే మాయా మోసం. అయితే ఇది ఎవరికి తెలుసండి? జ్ఞానముత్తమం. ఉత్తమమైన జ్ఞానం ఉన్నవాడికే అది బోధపడుతుంది. మనకున్న జ్ఞానాలు సరిపోవు. లోకజ్ఞానం పనికిరాదు, శాస్త్రజ్ఞానము పనికిరాదు. ధర్మజ్ఞానం అంతకన్నా బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆ బ్రహ్మజ్ఞానం కూడా పరోక్షమైతే ఉపయోగం లేదు, అపరోక్షం అవ్వాలి. అంటే ఆ బ్రహ్మము నేనే అనేటువంటి భావంతో నువ్వు చూసినప్పుడు మొత్తం ప్రపంచం నీ లీల, నీ విభూతి, నీ విస్తారం, నీ సమస్తము నీదే. నీవే. సువ్రత. ఆ జ్ఞానము ఎంత ఖర్చు అయిందో అంత మిగులున్నది. అదొక వ్రతం. ఏమిటి ఆ వ్రతం? ఆ జ్ఞానాన్ని దాటి యువతలకి రాను అని భీష్మించుకొని కూర్చున్నది ఆ తత్వం. జ్ఞానము సరిహద్దు దాటి ఏదీ లేదు. దృఢ వ్రతం అది. వ్రతం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఒక నియమం పెట్టుకోవటం, ఒక కట్టుబాటు. ఏమిటి ఆ పరమాత్మకు ఉన్నటువంటి నియమం అనంటే, తాను తప్ప మరేమీ లేదు అనేటువంటి భావంతోనే ఉంటుంటాడు. ఏకమేవ అద్వితీయం. మనకు అలాంటి వ్రతం లేదు. మనము ఉన్నామనుకుంటుంటాం, ప్రపంచము ఉందని చూస్తుంటాం, పరమాత్మ ఎక్కడో ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటాం. మనకు వ్రతం లేదు. అంతా నేనేననేటువంటి దృఢమైన విశ్వాసం నీకున్నట్లయితే అది వ్రతం. అలాంటి సువ్రతం పరమాత్మకున్నది, నీకు లేదు. అలాంటి వ్రతం నీవు కూడా పెట్టుకుంటే అది అద్వైత వ్రతం. ఇప్పుడు మనకున్నది ద్వైత చింతనే కాబట్టి ఇది వ్రతంలో లెక్క కాదు. అంచేత సువ్రత, గొప్ప నియమం ఉన్నవాడు పరమాత్మ. జ్ఞానజ్ఞేయ జ్ఞాతృభావాలు మూడు కూడా ఏకం చేసుకొని ఉండడమే ఆ వ్రతం. త్రిపుటిని ఏకంగా చూడటమే అద్భుతమైన వ్రతం. అలాంటి సువ్రతం కలిగిన వాడు అయితే చమత్కారం సుముఖ.
ఆ జ్ఞానం అనేదే ముఖంగా చేసుకొని మళ్ళీ ఒక జ్ఞేయాన్ని సృష్టించుకొని దాన్ని దర్శిస్తాడు. ఎంత చిత్రం అంటే, అంతా జ్ఞానమేననే వ్రతం పట్టినవాడు మళ్ళీ తనకు భిన్నమైన జగత్తును చూస్తామనేటువంటి చాపల్యం దేనికి? ఒక ముఖం పెట్టుకొని చూస్తున్నాట, ఆ ముఖంగా చూస్తున్నాట, జ్ఞానమే ముఖమట. కనుకనే మనకు మాండూక్యంలో వచ్చింది చేతోముఖ అని. అంటే ఆ జ్ఞానం అనే ముఖంతో మళ్ళీ సుషుప్తిలో నుంచి స్వప్నంలోంచి జాగ్రత్తలోకి ఆ జీవుడు ప్రయాణం చేస్తున్నాడు అన్నప్పుడు ముఖ అనేటువంటి మాట వచ్చింది, చూచారో లేదో. ఏ కోనవింశతి ముఖ అవన్నీ వర్ణించాడు. అక్కడ ముఖమననే మాటకు అర్థం ద్వారమని. అంటే దాని ద్వారా బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటున్నాడు. గురుముఖంగా విద్యను అభ్యసించాడంటే అర్థం ఏమిటి? గురువు ద్వారా అని. అలాగే సుముఖ అంటే ఆ జ్ఞానము ద్వారానే మళ్ళీ జ్ఞేయ ప్రపంచంతో పరమాత్మ సంబంధం పెట్టుకున్నాడు. ఆ జలం ద్వారానే మళ్ళీ ఆ సముద్రం ఆ తరంగాన్ని సృష్టించి ఆ తరంగంతో సంబంధం పెట్టుకున్నది. ఏది ద్వారం? అక్కడ తానే ద్వారం, ఆ జ్ఞానమే ద్వారం. అలాగే పరమాత్మ కూడా సూక్ష్మ. ఇది చాలా సూక్ష్మమైనటువంటి రహస్యం. ఇది రాజవిద్య రాజగుహ్యయోగం అన్నట్టు. ఆ గుహ్యాద్ గుహ్యతరం పరం అని శాస్త్రం చెబుతున్నది. టాప్ సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అని. గుహ్యాద్ గుహ్యతరం అట, రహస్యాల్లోకి రహస్యమట. అసలు లలిత సహస్రనామానికి పేరేమిటో తెలుసా? రహస్యనామ సాహస్రం. విష్ణు సహస్రనామం కూడా అంతే, రహస్యనామాలట ఇవి. ఆ నామాల్లో ఎంతో రహస్యం ఇమిడి ఉన్నదట. దాన్ని భేదించి మనం పట్టుకోవాలి. నామం రూపాన్ని చూపితే రూపం మళ్ళీ నామమై పరమాత్మను చూపుతున్నది. ఇన్ని నామాలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు. ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధించిన నామాలే. నామాలన్నీ దాన్ని చూపి దానిలో లయమైపోతాయి. నదులన్నీ సముద్రం వైపు ప్రయాణం చేసి చివరకు సముద్రంలో లయమైపోయినట్టు ఈ నామరూపాత్మకమైన ప్రపంచమంతా దేనికి అభిముఖంగా ప్రయాణం చేస్తున్నదని అడిగారండి. సృష్టి అంతా సృష్టికర్త వైపు ప్రయాణం చేస్తున్నదట. అదే ప్రళయం. ఇప్పుడు సృష్టి అయిందనంటే ఆయన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి అనేసరికి అది ఏకం, ఇక్కడికి అనేసరికి అనేకం. ఏకంలో నుంచి అనేకం వచ్చిందా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అనేకం ఏకంలోకి వెళ్ళిపోతుంది. అది లయం. ఏకంలో నుంచి అనేకం రావడం సృష్టి అయితే, అనేకం మళ్ళీ ఏకంలోకి వెళ్ళిపోవడం లయమైతే, నిరంతరం సాగుతున్న ప్రయాణం ఇదే సంసారం అనే మాటకు అర్థం. అసలు సంసారం అంటే ఏమిటి? ఏకం అనేకం కావడం, అనేకం ఏకం కావడం, ఇంతే గొడవ. ఇప్పుడు ఆ సముద్రం ఉందా, అది అనేకమైపోతున్నది. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అనేకమైపోతుందంటే తరంగాలు, బుద్బుదాలు, ఫేనాలు ఇవన్నీ సృష్టి అవుతున్నాయి. మళ్ళీ అవన్నీ ఏమవుతున్నాయి? ఆ సముద్రంలో లయమైపోతున్నాయి. ఒక్క సముద్రం ఒడ్డున నిలబడి నువ్వు చూస్తే సృష్టి అంతా అర్థమైపోతుంది. ఇంకేం అక్కర్లే. అయితే ఆ చూచేవాడికి విచారణ బ్రహ్మాండంగా ఉండాలి, విమర్శ జ్ఞానం ఎక్కువగా ఉండాలి. అలాంటి విమర్శ దృష్టితో చూచిన వాడికి అంతా బంగారం. కనుకనే దక్షిణామూర్తి స్తోత్రం చివర ఫలశ్రుతి శ్లోకం ఉన్నది చూడండి. ఒక మాట చెప్పాడు, ఫలశ్రుతికి ముందు శ్లోకంలేండి. భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం. ఈ చరాచర ప్రపంచమంతా ఇలా కనిపిస్తున్నదంటే ఏమిటిదంతా? యస్యైవ మూర్త్యష్టకం. ఆ దక్షిణామూర్తి 8 మూర్తులట. ఇవి మూర్తి అష్టకం, 8 మూర్తులు. పృథివ్యప్తేజో వాయు ఆకాశాలు 5 ప్లస్ మనోబుద్ధి అహంకారాలు 3, 5, 3, 8. అష్టమూర్తి అని పేరు. అమ్మవారి నామాల్లో వచ్చింది అష్టమూర్తి రజా జైత్రి అనే నామం వచ్చింది అండి. అష్టమూర్తులు అనేటప్పుడు అనేకం కదండి. మళ్ళీ ఏమంటున్నారో తెలుసా? నాణ్యత్కించన విద్యతే విమృశతాం అన్నాడు. మరి ఏదీ లేదండి అన్నాడు. 8 ఉన్నాయని చెప్పి ఏంటండి అవన్నీ ఉన్నాయా నిజంగానంటే? అబ్బా అదంతా ఊరిక మాట సామెతగా చెప్పాం కానండి, నీకు కనిపిస్తుంటే ఉన్నాయన్నాం, నువ్వు విచారణ చేస్తే పోతాయి. ఆ ఇంద్రధనుస్సులో రంగులు లేవు, 7 రంగులు ఏమిటవి? కొంచెం సేపటికి అవి లయమైపోతాయి. ఎక్కడికి పోయాయి? ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి. ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్య తేజస్సులో నుంచి వచ్చాయి. సూర్య తేజస్సు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది.
తెల్లగా ఉన్నటువంటి జ్యోతిలో నుంచి, ఆ ప్రకాశంలో నుంచి ఎరుపు, పసుపు, నలుపు, ఓ ఇన్ని రంగులా? ఈ రంగులన్నీ మొదట్లో ఏమిటి? వట్టి తెలుపు. మళ్ళీ మధ్యలో ఏమిటి? 7 రంగులు. మళ్ళీ చివరికి ఏమైపోయాయి? వట్టి తెల్లని వర్ణంగా మారిపోయాయి. అది ఏకం. ఇవి అనేకం. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏకంలో నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయాయంటే అనేక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక సముద్రాన్ని చూడు, ఒక ఇంద్రధనుస్సు చూడు, ఒక స్వప్నం చూడు, ఏది చూచినా ఆ సృష్టి తత్వాన్ని మనకు బోధ చేస్తూనే ఉన్నది. అయితే విమర్శతాం అన్నారు అక్కడ శంకర భగవత్పాదులు. నువ్వు విమర్శించి చూస్తేనే ఈ రహస్యం నీకు బోధపడేది. నువ్వు విమర్శించకుండా చూస్తూ పోతే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. తీర్థానికి ప్రసాదానికి సంబంధం లేకుండా పోతుంది. అలాగా అన్నింటినీ కలుపుకొని చూచేటువంటి చూపున్న వాడికే తత్వ అనుభవం. అంచేత అదేట సూక్ష్మం అంటే. అయితే ఈ సూక్ష్మాన్ని మనకు బోధించేవారు ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారు, లేకపోలేదు. ఆ శ్రీ మహావిష్ణువే ఉపనిషద్వాంగ్మయ రూపంగా నీకు బోధిస్తున్నాడు. సుఘోష, ఘోషిస్తున్నాడు ఆయన. ఇదిరా అసలు విషయం, తెలుసుకోండి. ఆ సముద్ర ఘోషలాగా ఆ మహావిష్ణువు ఆ పాంచజన్యం అనే శంఖం ఊదుతూ దానిలో నుంచి ఆ ఘోష నీకు వినిపిస్తున్నాడు. ఆ పాంచజన్యం ఏదో కాదు, ఉపనిషద్వాంగ్మయమే. ఆ యస్య నిశ్వసితం వేదాహ, ఉపనిషత్తే చెబుతున్నది. ఆయన నిశ్వాసమట వేదం. 4 వేదాలు ఆయన నిట్టూర్పు. అంటే అర్థం ఆయన యొక్క సంకల్పం వల్లనే ఈ వేద వాంగ్మయమంతా ఏర్పడ్డది. ఆయన గారు ఆ వాంగ్మయ ముఖంగా మనకు చేస్తున్న బోధ ఇది. అది ఘోష, సుఘోష. అది మీరు వినాలి. ఘోష అంటే శబ్దం కదా. శబ్దరూపంగా పరమాత్మ తన అర్థాన్ని మనకు చెబుతున్నాడని అలా చెప్పుకోండి. అర్థం దేనివల్ల తెలుస్తుంది? శబ్దం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కదండి మీకు అర్థం తెలుస్తున్నది. మాట ఏమిటండి? మాట శబ్దం అండి. ఆ మాట వల్ల మీరు గ్రహిస్తున్న భావం ఏమిటండి? అది అర్థం అండి. మాట ద్వారా నీకు మననం చేయదగిన అభిప్రాయాలు తెలిసిపోతూ ఉన్నాయి. కనుక దేని ద్వారా ఒకటి జరుగుతూ ఉంటుందో అది ఘోష. ఆ ఘోష ద్వారా నువ్వు అర్థం చేసుకుంటున్నది ఆ పరమాత్మ తత్వం. కనుక అది ఘోషిస్తున్నది అంటే అది నీకు వినిపిస్తున్నది. దేన్ని? తత్వాన్ని. అది అర్థం, ఇది శబ్దం. అందుకే అమ్మవారికి వాక్ అని పేరు, అయ్యగారికి పరమార్థం అని పేరు. నేను చాలా మార్లు చెప్పా, ఆవిడ పరా వాక్, ది గ్రేటెస్ట్ వర్డ్, దట్ ఈజ్ సౌండ్. పరమార్థ, ది గ్రేటెస్ట్ మీనింగ్. ఇదేమో సౌండ్, అది సెన్స్. ఇలా చెబుతూ వచ్చాను నేను. అంటే శ్రీ మహావిష్ణువు సెన్స్ అన్నమాట. సెన్స్ అనంటే అది జ్ఞానం. అది దాన్ని బోధ చేసేది ఏమిటి? ఈ శబ్దం. శబ్దం అంటే ఏమిటి? చెప్పేది. అదో చెప్పబడేది. చెప్పేది వాచకం, చెప్పబడేది వాచ్యం. మాండూక్యోపనిషత్తు. ఇది చెప్పేది అభిధానం, చెప్పబడేది అభిధేయం. ఇది శబ్దం, అది అర్థం, ఇది నామం, అది రూపం. 2-3 రోజులు చెబుతూనే వచ్చాను నేను ఆ ఉపనిషత్తు చెబుతున్నప్పుడు. కనుక మన మనస్సులో నామం ఉన్నది అంటే చెప్పే ఆలోచన ఉన్నది. ప్రపంచమంతా వ్యాపించి అర్థం ఉన్నదినంటే పరమార్థం, పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏది చెబుతున్నది నీకు? నీ ఆలోచన చెబుతున్నది. ఈ ఆలోచనే శబ్దం. ఈ శబ్దం ద్వారా నువ్వు పట్టుకునేది అర్థం. పరమాత్మను ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు అర్థమవుతున్నది. మనస్సుతోనే పట్టుకోవాలి పరమాత్మనంటే అర్థం తెలిసిపోతున్నది. మనస్సు అనేది నామం, ఆలోచన కదండి. అది ఒక వృత్తి, ఐడియా. దాని ద్వారా దేవుణ్ణి పట్టుకుంటున్నావు. ది ఐడియా ఆఫ్ ది గాడ్. ఆ దేవుణ్ణి పట్టిస్తున్నది నీకు. ఈ వృత్తి లేకపోతే పట్టుకునే సాధనం లేదు. కనుకనే భగవత్పాదులు ఏమంటుంటాడు? ద్వారం ద్వారం అని అంటుంటాడు. చాలా మార్లు చెప్పా ఈ ద్వారా దాన్ని పట్టుకోమని. అంచేత సుఘోష, ఈ ఘోష ద్వారా పట్టుకో ఆ పదార్థాన్ని. సుఖద, అలా పట్టుకున్నావనంటే నీకు పరమసుఖం అందిస్తుంది. అది సుఖప్రదమది. నీ జీవితానికి సుఖమే అంటే దుఃఖము లేని సుఖం. అందుకేగా గీత చెబుతున్నదొక మాట, దుఃఖాలయం అశాశ్వతం, అనిత్యం అసుఖం లోకం,
గీత ఈ లోకాన్ని వర్ణించింది 2 మాటలతో, అనిత్యమట, అసుఖమట. రెండు మాటలండి. మొత్తం సంసారానికి 2 స్టాంపులు వేసింది గీత. ఇది అనిత్యం, ఎప్పటికీ ఉండి చచ్చేది కాదు, ఎప్పటికప్పుడు మారిపోతున్నది. రెండవది, ఆ కొంచెం సేపు కూడా నీవు సుఖపడదాం అనుకుంటే అంతా దుఃఖమే తప్ప మరేం లేదు. కనుక దుఃఖము లేని సుఖమే నీవు ఆశించేలాగా అయితే ఆ శాస్త్రం ద్వారా, ఆ శాస్త్రం ఏం చెబుతున్నదో, దేనికి సంకేతంగా అది మనకు ఘోషించి చెబుతున్నదో ఆ సత్యాన్ని పట్టుకో. శాస్త్రం సంకేతం అండి, ఆ శాస్త్రం చెబుతున్న పదార్థం సత్యం అండి, సత్యం సంకేతం అండి. ఇంతేనండి మాట. నామమంతా సంకేతమే, అది చెప్పే అర్థం మాత్రం సత్యం. శబ్దం సంకేతం, అర్థం సత్యం. నీ మనస్సు సంకేతం, చివరకు నీ మనస్సుకు అతీతమైన ఆత్మ చైతన్యం సత్యం. కనుకనే ఆత్మను చెప్పడానికి మనస్సే నీకు సాధనమై కూర్చున్నది, అర్థాన్ని చెప్పడానికి శబ్దమే కదా సాధనం. అలాగే సుహృత్, అప్పుడే నీకు సుఖం. ఆ సుఖాన్ని అందించేటువంటి సుహృత్, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడంటే పరమాత్మే. సుహృత్ అంటే, హృత్ అంటే హృదయం, సు అంటే మంచి హృదయం అనగా వెల్ విషర్ అని ఇంగ్లీషు. అంటే నీ మేలు కోరేవాడు ఎవడయ్యారంటే ఈశ్వరుడే, మరొకరు ఎవరు లేరు. బంధుమిత్రాదులు ఎవరు నిన్ను కాపాడలేరు. చివరకు నువ్వు కన్నుమూసే క్షణానికి వేద్యో వైద్యో నారాయణో హరిహి. అందుకే ముస్లిమ్స్ ఏమంటారో తెలుసా, ఆ చనిపోయేటువంటి సందర్భంలో ఆ వ్యక్తిని చూచి పక్క వాళ్ళకి ఏమని చెబుతారో తెలుసా, ఖుదా హాఫీజ్, మనమేమీ చేయలేము, వీఆర్ ఆల్ హెల్ప్లెస్. వైద్యుడు కూడా చేతులెత్తవలసిందే. ఎవరు ఆ ప్రాణిని ఇప్పుడు కాపాడవలసింది? ఖుదా, అల్లా తప్ప ఎవరు లేరు. హాఫిజ్ అనంటే ప్రొటెక్టర్, కస్టోడియన్. దాన్ని కస్టడీలోకి తీసుకునేది ఎవరు? ఆ జీవుడు వెళ్ళిపోయాడు. ఆ జీవుడిని కస్టడీలోకి అంటే తన అధీనంలోకి తీసుకుంటున్నది ఎవరంటే పరమాత్మేనన్నారు వాళ్ళు. అంతే, దేవుడే కాపాడాలని అంటుంటాం చూడండి. మనం కూడా అంటుండే ఇంకా దేవుడే కాపాడాలండి, ఇంకెవ్వరం మనం ఏం చేయలేమండి. నిజం, మనకి ఇప్పుడే తెలియదండి, అది అవసాన సమయంలో తెలుస్తుందండి. అప్పుడు తెలిసి సుఖం లేదండి, ఇప్పుడే తెలుసుకోవాలండి. చేతగానప్పుడు ఏం చేస్తావు? చేత అయినప్పుడే ఏదైనా సాధన చేయవలసిందే. ఎంత భయపడాలి మనం, ఎంత బాధ్యత పెట్టుకోవాలో చెప్పనలవి కాదండి. కనుకనే సుహృత్, అందరికంటే మనకు మేలు చేసేటువంటి వాడు పరమాత్మే తప్ప తల్లి కూడా ఏం చేయలేదు. ఆఖరుకు ఒక్క తల్లే కదండి ఎప్పటికైనా మనకు, ఇంకెవ్వరు కాదండి, ఎవ్వరు కాదు. తల్లి కంటే సన్నిహితమైనటువంటి వ్యక్తి లేదండి నిజంగా కూడా. ఆఖరుకు శంకర భగవత్పాదులు కూడా, తండ్రి పోయాడు ముందే, తల్లి ఒక్కది ఉన్నది. కాశ్మీర దేశంలో ఆయన వాదోపవాదాలు చేస్తున్నాడు. ఉన్నట్టుండి వైర్లెస్ వచ్చేసింది, ఆయనకు వైబ్రేషన్స్ వస్తున్నాయి మనస్సులో. తల్లి డెత్ బెడ్ మీద ఉన్నట్టు కనిపిస్తున్నది దృశ్యం. వెంటనే ఆ వాదం ఆపేసేసి, అయ్యా క్షమించండి, నాకు 1 రోజు 2 రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తా, మిమ్మల్ని కలుసుకుంటా అని చెప్పి మరి పరకాయ ప్రవేశాలు, ఆకాశగమనాలు ఇవి నమ్మేలాగా అయితే నమ్మాల్సిందే, లేదా వదిలేయి. మరి ఎలా వచ్చాడో ఇంకొక మనకైతే తెలియదు. మొత్తం మీద కాలడీ పట్టణానికి వచ్చేసాడు. వచ్చేసి దీంట్లోకి వెళ్ళి చూసేసరికి ఆవిడ పాపం కన్ను మూసే పరిస్థితిగా ఉంటే వచ్చి నమస్కారం చేసి, అమ్మ నేనా సన్యసించి వెళ్ళిపోయాను, నాకు గృహస్థ ధర్మాలు లేవు, కానీ పూర్వాశ్రమంలో నీవు నాకు తల్లివి, నీ గర్భవాసాన జన్మించాను, నీ రుణం తీర్చుకోవాల్సిన ధర్మం నాకున్నది, నేను సన్యాసినైనా సరే నీకు అపరకర్మలు చేసి కానీ నేను వెళ్ళిపోను అని చెప్పి, నాయనా వచ్చావానంటే నీకు టైం లేదు, నాకు తెలుసు, అయిపోయింది, ఎవరైనా ఈ పరిస్థితికి రావాల్సిందే, నీవే కాదు నేనే కాదు ఎవరైనా రావాల్సిందే అని చెప్పి ఆమెకు అంత్యక్రియలు చేసి వెళ్ళిపోయాడండి. సన్యాసి చేయకూడదు, తెలుసో లేదో మీకు. సన్యాసి ఇంకా ఏ కర్మ చేయకూడదు. ఆయన ఆ తల్లికి చేసి వెళ్ళిపోయాడు. ఆయన తల్లికి చేసే వెళ్ళిపోయాడు. ఆ రుణం తీర్చుకుందానని పాపం తృప్తిపడి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి గొప్ప పరివ్రాజకుడు ఆయన, ఏ బంధము లేనటువంటి వాడు. మరి చూడండి, అది
ఆ ఒక్కతే కదండి మనకు సన్నిహితం, ఇంకెవరు లేరండి. ఎప్పటికైనా తల్లినే తలుచుకుంటూ ఉంటామండి మనం. అలాంటిది తల్లి కంటే కూడా సన్నిహితం ఎవరని ప్రశ్న వచ్చింది. వస్తే పరమాత్మేనన్నారు. ఎందుకంటే తల్లి కూడా ఇంకేం చేయలేదు, నిన్ను చనిపోయేటువంటి బిడ్డను బతికించుకోలేదు. నాయనా అని పెద్ద కగురించుకొని కేకలు ఏడవలసినే తప్ప మరి ఏం చెయ్యాలో తోచదు కదా, ఏం చెయ్యలేదు అసలు. అప్పుడు పరమాత్మే తల్లి తండ్రి సర్వము పరమాత్మే. అందుకే ముందుగా మనం నమ్ముకోవలసింది అది. ఏం చేతనంటే పోయే పదార్థాలను కాదు మనం పట్టుకోవలసినది, నిలిచే పదార్థమేమిటిరా అనే ఆలోచన నిరంతరము కలగాలి మనకు. మనోహరః, ఆ పదార్థాన్ని గట్టిగా పట్టుకున్నావంటే అదే నీ మనస్సును హరించి అతల బారేస్తుంది. నీకు ఏ విధమైనటువంటి అటాచ్మెంట్, లోకంతో నీకు ఏ సంబంధమైనా సరే దాన్ని విడగొడుతుంది ముందు. దీంతో సంబంధం పోగొట్టుకోకపోతే దాన్ని పట్టుకోలేవు. దాన్ని బాగా గట్టిగా పరమాత్మను పట్టుకోవాలి అని అంటే ఈ ప్రపంచాన్ని వాసనలు వదిలేయాలి నువ్వు, తప్పదు. ప్రపంచ వాసనలు ఎందుకు పట్టుకున్నాయి నన్ను? ఇదిగో ఈ మనస్సు వల్ల. ఈ మనసే ప్రాణం తీస్తున్నది మనల్లో. కనుక మనోహర, మనసును ముందు హరించి పారేస్తాడు ఆయన. జిత క్రోధ, అప్పుడు నీకు రాగద్వేషాలు లేవు. అక్కడ క్రోధం అంటే ద్వేషం. ద్వేషం అనేటువంటి మాట ఒక్కటంటే చాలు, దాని సహచరుడు రాగం. ఏ ఒక్కటి చెప్పినా చాలు రెండవది కలిసి వస్తుంది. దీనికి ఉపలక్షణమని పేరట, అంటే ఇండికేట్ చేస్తుంది. ద్వేషము రాగాన్ని సూచన చేస్తుంది. కనుక రాగద్వేషాలు రెండో కొట్టేస్తే వీరబాహు, అప్పుడు ఆ పరమాత్మే వీరబాహువై రెండు చేతులతో రెండింటిని పక్కకు తోసి పారేస్తాడు. నీ మార్గానికి అడ్డు తొలగించి పారేస్తాడు. నీ మోక్ష మార్గానికి అడ్డు తగిలేవి ఏమిటో తెలుసా? ఆవరణం, విక్షేపం. అమ్మవారి మహాశక్తులవి. ఒకటేమో నేను కప్పేస్తున్నది, ఇంకోటేమో కప్పు విప్పేస్తున్నది. కప్పేసేది ఎక్కడో తెలుసా? స్వప్నంలో, సుషుప్తిలో. నీ తెలివి కప్పేస్తున్నది. అది దాన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. మరి విక్షేపం ఏమిటో తెలుసా? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో నిన్ను రెచ్చగొడుతున్నది. ప్రపంచం మీద విరుచుకుపడిపోతున్నావు నువ్వు. నీ మనస్సునండి అక్కడేమో కప్పిపారేస్తుంది, ఇక్కడేమో చెదరగొడుతున్నది. రెండూ మన మార్గానికి ప్రతిబంధకాలే. కనుక వీరబాహువు ఆ మహావిష్ణువే తన యొక్క బాహువులు రెండూ చాచి నీ సాధన మార్గంలో ఏ రాక్షసులు అడ్డుదగులుతున్నారో గమనించి ఈ రాక్షసుని ఇటు ఆ రాక్షసుని అటు తోషతల పారేస్తాడట. అది విదారణ, చీల్చి పారేస్తాడట. దారణం అంటే చీల్చిపారేయడం, విదారణ అంటే ఇంకా ఏ విధి మిగలకుండా సర్వనాశనం చేసి పారేస్తాడు. అప్పుడు నీ మార్గం నిష్కంటకమైపోతుంది, సాధన మార్గం. అలాంటప్పుడు నువ్వు గమ్యం చేరగలవు. గమ్యం చేరితే ఆయన రెడీగా ఉన్నాడు నిన్ను ఆహ్వానించటానికి. ఎలాగో తెలుసా? తన లోపల కలిపేసుకుంటాడు. స్వాపన. అసలు స్వాపనం అనంటే అర్థం ఏమిటో తెలుసునా? హిప్నోటిజం. హిప్నోటిజం అనంటే సమ్మోహన విద్య. నీకు స్వప్నం తెప్పించే విద్యకు స్వాపనం అని పేరు. నీకు నిన్న నిద్రపుచ్చుతాడు ఒక్కొక్కడు, వాడికి హిప్నటిస్ట్ అని పేరండి. నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు కళ్ళ మూతలు పడుతున్నాయి, నువ్వు పడిపోతున్నావు, వాలిపోతున్నావు, సోలిపోతున్నావు అని అంటుంటాడు మన ఎదుట కూర్చొని. నిజంగానే నిద్రపోతాడు. అంటే బలహీనమైన మనస్సున్న వాళ్ళ మీద అది ఎక్కువ పనిచేస్తుంది. నేను ఆ బోటి వాడిని అయితే నేను ఏ స్వాపనాలు గీపనాలు నా దగ్గర జాంతానే, నువ్వే నిద్రపోతున్నావురా అంట. నువ్వే నిద్రపోతున్నావు, పో వెంటనే నిద్రపోతావా పోవా అని దబాయించి పారేస్తాను. నా దగ్గర మహిమలు గిహిమలు ఏ క్షుద్రశక్తులు ఏం లేదు. ఎవరిని ఏ బాబాను పట్టుకురా, ఏమిటని సంగతి నాకు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి తీస్తున్నావు ఆ చైను? రే ఈ ఫోటో తీయండిరా, వీడిదో చైన్ గెయిన్ అంటున్నాడు. అంతే భయపడతారు వీళ్ళంతా. అక్కడ వచ్చింది గొడవ. వీళ్ళు చుట్టూ కూర్చున్న వాళ్ళు భయపడే కొద్దీ వాళ్ళు భయపెడుతుంటారు. భయపడకూడదండి, దగ్గరికి రా. అసలు నువ్వు నన్ను రమ్మంటావా? నీ దగ్గరికి వచ్చి కూర్చుంటా. నువ్వు ఎక్కడి నుంచి తీస్తున్నావు చెప్పు, ఆ చైన్ ఎక్కడి నుంచి వస్తున్నది నీకు? సత్యగొడ్డు. ఇంకోటి తీయలేడు. నీవు చూపు పెట్టుకొని వాడి వైపు అలాగా చూచావనంటే వాడు పడిపోతాడు ముందు. అద్వైత దృష్టితో కూర్చో నువ్వు. సర్వము విష్ణుమయం జగత్తని, సర్వం పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ చేతనే నిండి నిబిడీకృతమైన నా దృష్టి కూడా అదే, దృశ్యం కూడా అదే అనే భావంతోనూ ఉన్నావనంటే ఏది పని చేయదండి. అంతే మాట. స్వాపన అంటే తనలో ఆపన కలుపుకుంటాడట. ఆప్తి అనంటే
తన దగ్గరికి తీసుకోవడం. స్వ ఆప్తి, తనలో చేర్చుకుంటాడని అర్థం. అంటే విష్ణు సాయుధ్యం వస్తుంది ఆ సాధకుడికి. స్వవశ, అప్పుడు తన వశంలో తానుంటాడట. ఈ సంసారం యొక్క అధీనమైపోడు, స్వాధీనంలో ఉంటాడన్నమాట. స్వ అధీనమే స్వాధీనం, స్వవశమే స్వవశం, లేకపోతే పరవశం అయిపోతాడు. పరవశం అనే మాటకు ఆపోజిట్ స్వవశం. మనమందరం ఇప్పుడు పరవశులం, పారవశ్యంలో పడిపోయాం. ఏమిటి ఆ పరవశం? పరమనంటే ప్రకృతి, దానికి వశమైపోయాం. ఆకలి దప్పి ఏదైనా సరే ఓర్చుకోలేం, దాన్ని దాటిపోలేం, మన చేత కాదు. అంచేత అలాంటి సిద్ధపురుషుడే స్వవశుడని అనిపించుకుంటాడు. వ్యాపి, వాడికి వ్యాప్తి పిలిస్తే పలుకుతుంది. వాడు ఎక్కడున్నాడు అంటే ఒక్క మాట అండి, శరీరంలో ఉన్నాననుకున్నంత వరకు నీకు జీవభావం పోదండి. ఒక్కటే మాట. ఏ నాటికైనా మనం శరీరం దాటి ఇవతలికి రావాలండి. ఈ మాట అంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వినేవాళ్ళకి అందరికీ. చెబుతున్నా నాకేం ఆశ్చర్యం లేదు కానండి, ఇది చెబుతున్నప్పుడు నేను అర్థం ప్రాణం ధారపోసి ఈ శరీరంలోంచి బయటికి వచ్చినటువంటి ఆత్మస్వరూపం ఏమిటా అని గమనిస్తూ మాట్లాడాలండి. దీని మీద చాలా చెప్పాలని అనిపిస్తుంటుంది. నన్ను నేను అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఒక్క చిన్న సూచన చేస్తానండి మీకు. అవకాశం ఉందా అండి మీరు అడగవచ్చు. ఏమండి మీరు చెబుతున్నారు మంచిదే, చాలా రోజుల నుంచి చెబుతున్నారు, అసలు విషయం మాకు అర్థం కావటం లేదు, అసలు ఏమిటి చెప్పండి. శరీరం నుంచి బయటికి రావడం ఏమిటండి? ఎవరు రావాలండి? ఎందుకు రావాలండి? ఎలా రావాలండి? దానికి అవకాశాలు ఉన్నాయా అసలు? చెబుతా. ఆ నేననేది ఏమిటండి? ఒక్క మాట అడుగుతున్నాను. జ్ఞానమే కదండి. నేననే జ్ఞానం నాకు ఉంది కదండి. ఆ జ్ఞానం వరకు దానికి ఆకారం ఉందే అండి? లేదు కదా. ఇదండి దీనికి ఆకారం ఉంది. ఒక్క మాట అడుగుతా, దానికి సంబంధం ఏమిటండి? మనము ఇక్కడ దీనిలో వచ్చి కూర్చున్నాం కదండి. ఇప్పుడు శరీరంలో కూర్చొని వాడేవాడు, నువ్వు కూర్చున్నావు, నేను కూర్చున్నా. ఆ కూర్చున్నది ఎవరండి అని అడుగుతున్నా. శరీరంలో కూర్చున్నాను అంటున్నావు. ఇప్పుడు ఈ పీట మీద వచ్చి నేను కూర్చున్నానండి. కూర్చున్నది ఎవరు? నా శరీరం. ఎక్కడ కూర్చున్నది? పీట మీద కదా. ఈ పీటే నేనా? నేను ఈ పీటే అవుతానా? కాదు కదా. నేను లేచి బయటికి రాగలను కదా. పీట నన్ను వెనక్కు లాగలేదు కదా. కారణం ఏమిటి? నేననేది వేరు, ఈ పీట అనేది వేరు కదా. అంచేత నా శరీరం పీట కాదు, పీట నా శరీరం కాదు. కనుకనే నేను యువతలికి రాగలుగుతున్నా. అర్థమైందా? ఇక రండి. ఇప్పుడు ఈ శరీరమే పీట అనుకో, ఈ శరీరమే ఒక కుర్చీ అనుకో, ఒక బల్ల అనుకున్నామండి. దీనిలో కూర్చున్నది ఎవరు? అది గమనించాల్సింది మనం. నేను ఈ శరీరంలోకి వచ్చి కూర్చున్నాను. ఎవర్రండి ఆ కూర్చున్నది? శరీరమే శరీరంలో కూర్చోదు కదా. పీటే పీట మీద కూర్చోదు కదా. నవ్వు వస్తుంది మనకు. పీట మీద కూర్చునేది ఏమిటి అని కాదు కదా. పీట మీద కూర్చున్నాను అన్నప్పుడే దానికంటే వేరైన పదార్థమే దాని మీద కూర్చోగలదు. అంతేనా? అలాగే శరీరంలో నేను వచ్చి కూర్చున్నాను అని అన్నప్పుడే నువ్వు శరీరం కాదు. ఇంకెవరు చెప్పక్కర్లే. నువ్వు ఎప్పుడు శరీరం కాదో దానిలో నుంచి బయటికి వచ్చే అవకాశం నీకుందా లేదా? నువ్వు ఇప్పుడు వస్తున్నావా లేదా అని తర్వాత మాట్లాడదాం. అసలు ముందు ఆలోచించు. అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉండి తీరాలి. అయితే రాలేకపోతున్నామే, ఏదో అడ్డుపడుతున్నది. అవకాశమేమో ఉంది, కానీ రాలేకపోవడం అనేది జరుగుతున్నది. ఏదో అడ్డుపడకపోతే నువ్వు ఫ్రీగా బయటికి వచ్చేవాడివి. ఇప్పుడు నా లోపలికి పోయిన గాలి బయటకు వస్తున్నదిగా, ఫ్రీగా వస్తున్నది. అది దానికి అవకాశం ఉంది. ఎంచేత శరీరమే గాలి కాదు గనుక. ఇది ఒక బ్లాడర్, ఇది ఒక గుమ్మటం, ఇది ఒక టైరు. దీని లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు వస్తున్నది. అదే అయితే బయటికి రాలేదు. ఆ గాలి కంటే కూడా సూక్ష్మమైనది కదయ్యా నా జ్ఞానం. అరే గాలి బయటకు వస్తున్నది, నా జ్ఞానం బయటికి రాలేకపోతున్నది అని ఒక్కసారి ఆలోచిస్తే నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది. రాలేకపోతున్నానే, చచ్చేంత వరకు రాలేకపోతున్నానే, ఏమి కర్మరా ఇది నాకు అనుకుంటే ఏడుస్తూ కూర్చోవాలి ప్రతి ఒక్కళ్ళు. నవ్వడానికి బుద్ధి పుట్టదు అసలు.
వాడెవడో వీపింగ్ ఫిలాసఫర్ అని ఒకడు ఉండేవాడటండి వెస్టులో. వాడు ఎప్పుడు ఏడుస్తూ కూర్చునేవాడు. వాడు పెద్ద ఫిలాసఫర్. వాడు ఏమిరా నువ్వు, హెరాక్లిటస్ వాడి పేరు, గ్రీక్ ఫిలాసఫర్. ఏమిరా ఎందుకు ఏడుస్తున్నావు? మీకు తెలియదులేండి, మీకు చెప్పినా అర్థం కాదులేండి. అసలు ఏమిటండి ఈ శరీరం, దీని లోపల నేను కూర్చొని బయటికి రాలేకపోవడం ఏమిటండి, అర్థం కావటం లేదండి నాకు. ఈ అయితే ఆ టెక్నిక్. అసలు ఒక్కొక్క సమస్య పరిష్కరించుకోలేక మనం తల బద్దలు చేసుకుంటుంటాం, చూచారు లేదో. అరే ఇది ఎట్లారా పరిష్కారం అయ్యేది, నాకేం బోధపడటం లేదనని చాలా బాధపడతాను, చూచారా. అన్నిటికంటే బాధపడవలసింది ఇదండి. అవకాశం ఉంది, రాలేకపోతున్నాం, ఎంత కర్మ. ఆ టెక్నిక్ బాగా అర్థం చేసుకోవాలి. ఇదిగో 5-6 ఏళ్ళు, అందుకేగా దీక్ష. మీకోసం కాదండి, నా కోసం కూర్చొని ఉన్నాను నేను. అస్సలు ప్రధానమైన సమస్య ఇది. నా జీవితం ఆఖరయ్యే లోపల తేల్చుకొని పోవాలని నాకు ఎంతో తాపత్రయం ఉన్నది. ఇంకే మిగతావన్నీ ఏంటండి, వెధవది చేసుకుంటుంటాం, తింటుంటాం, 10 మందితోటి కలిసిమెలిసి మాట్లాడుకుంటుంటాం, అన్ని పనులు చూస్తూ ఉన్నాం, చేస్తున్నాం. అది పెద్ద గొప్ప కాదండి. అవి జంతువులు చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. ఏమిటి పెద్ద లెక్క. బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా తింటారు, లేని వాళ్ళు మామూలుగా తింటుంటారు. అసలు సావకుండా బతికే ఉన్నాంగా. చచ్చే వరకు బతుకుతాడుగా ప్రతివాడు, చచ్చే వరకు బతుకుతాడు కదా. కోటీశ్వరుడు బతుకుతాడు, బీదాసాదులు బతుకుతున్నారు, రిక్షా దొక్కేవాడు బతుకుతున్నాడు, ప్రతివాడు ఆ కార్ఖానాలో కూలివాడు బతుకుతున్నారు, దాని యజమాని బతుకుతున్నాడు, ఆ కూలివాడు బతుకుతున్నాడు, వాడు చేస్తాడు, వీడు చేస్తాడు. ఏమిటి తేడా, ఏమిటి అనే తేడా ఒకసారి ఆలోచిస్తే మతిపోతుంది మనకంతే. అదా గొప్ప విషయం. నైకాత్మ, ఆ వ్యాపిత్వం రావాలి. అది ఇంతకు చెప్పవచ్చేది. శరీరం మేరకే ఉంటే వ్యాప్తి లేదు నీకు. శరీరము దాటి యువతలకు వస్తేనే వ్యాప్తి. నువ్వు వ్యాపించగలవా అని అడిగితే మహావిష్ణువు అంటున్నాడు, రే నేనే కదురా, నువ్వు కూడా వ్యాపిస్తూనే ఉన్నావురా, నువ్వు గుర్తించలేకపోతున్నావు కదరా, నేను ఎలా ఉద్ధరించాలో నాకు తెలియలేదు. నీ మనస్సేరా నీ మార్గానికి అడుగు తగులుతున్నది. మనోహర కొట్టిపారేస్తానరా, జిత క్రోధ కొట్టిపారేస్తానరా, వీర బాహు ఇదిగో నేను లైన్ క్లియర్ చేసేస్తున్నాను రా, విధారణ చీల్చేతలు పారేస్తారా, స్వాపన నాలో కలిపేసుకుంటారా, స్వవశ అప్పుడు నీ అధీనంలో నువ్వు ఉంటావురా, అప్పుడు రా నువ్వు వ్యాపించగలిగేది. నాయికాత్మ, రే నీ శరీరమే కాదురా నువ్వు అప్పుడు వ్యాపించేది, అన్ని శరీరాలు వ్యాపిస్తావురా. నాయిక ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే శరీరం అని అర్థం అండి. ఒక ఆత్మ కాదు, ఒక దేహం కాదు, అన్ని దేహాల్లో నువ్వే ప్రవేశిస్తావు. అసలైన పరకాయ ప్రవేశం ఇది. నాయిక కర్మకృత్, ఆ శరీరాలన్నీ చేసే పనులు నువ్వు చేస్తావురా. నీ శరీరమే వ్యాపించక అన్ని శరీరాలు వ్యాపిస్తావు. అదేగా భగవద్గీతలో క్షేత్రజ్ఞంచాపి మామి విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనేనంటాడు. చాలా గొప్ప మాటలు ఉన్నాయండి. అక్కడెక్కడ అవి పట్టుకోవాలండి, పట్టుకుని వాటిని బాగా చితగొట్టాలి, మననం చేయాలి బాగా. మనం ఇద్దరం కలిసి చేద్దాంలేండి. ఇద్దరం కలిసి చేయవలసినవి చాలా ఉన్నాయండి. ఇప్పుడు 1 వే ట్రాఫిక్ అయిపోతున్నది. నేను చెప్పడం మీరు వినడం కాదండి. అప్పుడప్పుడు సింహావలోకనమని పేరు పెట్టి మీరు ఏ ప్రశ్నలు వేస్తారో వెయ్యండి అని నేను సమాధానం ఇస్తుంటాను చూడండి, అక్కడ బయటపడతాయండి, చాలా విషయాలు బయటపడతాయి. అప్పుడే కాదు ఉంది, మీరు కొన్నాళ్ళు ఓపికగా శ్రవణం చేయండి. అసలు మీరేం మాట్లాడకండి మధ్యలో. అసలు బాగా సరుకు సరంజాం పోగు చేసుకోండి, తర్వాత వంట చేద్దాం. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని సామాగ్రి ఇంటికి తెచ్చుకుంటే కదండి తర్వాత విందో ఏదో చేసేది. విందు భోజనం ఎప్పుడు చేస్తావు? మరి సరుకు లేకుండా కనుక ఇప్పుడు సరుకు సంపాదించుకోవడమే, అంతే మనం చేయవలసిన పని. తర్వాత చూద్దాం, తొందర ఏం లేదు. నాయిక కర్మకృత్, అన్ని శరీరాలు చేసే పనులు వీడే చూస్తుంటాయట. వత్సరహ, అన్ని రూపాలు కర్మలు అందులోనే నివసిస్తున్నాయట. అసలు ఆ జ్ఞానంలోనే ఉన్నాయి ఈ పనులన్నీ కూడా. వత్సర, అక్కడే వసిస్తున్నాయి. వత్సల, కనుకనే అన్నింటినీ చూసి మీరు ద్వేషించకూడదు, వాత్సల్యం చూపాలి. ఆ శరీరాలు కూడా మన శరీరాలే కదా అనుకున్నప్పుడే మీకు వాటి మీద అభిమానం ఉంటుంది. లేకపోతే కొన్నింటిని అభిమానిస్తావు, కొన్ని ద్వేషిస్తావు. వచ్చి అసలు అన్నింటిలో వసిస్తున్నది నువ్వే. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవా నమోస్తుతే. అన్ని ఉపాధుల్లో ఉన్నది అదే అనే భావం. అదే అనుకో, నేనే ఉన్నానని అనుకుంటుండు, ప్రతి చోట నేనున్నానని. అదే గొప్ప మంత్రం. అది అహోరాత్రాలు జపిస్తూ అదే ధ్యానం చేస్తూ ఉంటే ఏనాటికో ఒకనాటికి దైవానుగ్రహం కలిగి నీకు మార్గం అదే స్ఫురింపజేస్తుంది, సందేహం లేదు. అదే ఈశ్వర అనుగ్రహం అని అన్నారు. పెద్దలకందరికీ ఎలా స్ఫురించింది నేను అడుగుతా.
ఆ శంకర భగవత్పాదులకు ఎలా స్ఫురించింది, ఆ గౌడపాదాచార్యులకు ఎలా స్ఫురించి, వాళ్ళకు మాత్రం స్ఫురించి మనకు ఎందుకు స్ఫురించటం లేదు? అందరికీ స్ఫురిస్తుంది, అవకాశం ఉంది. కానీ శ్రవణ మనన ధ్యానాలు సక్రమంగా చెయ్యటం లేదు. మనం చేస్తే తప్పకుండా పరీక్షలో రాయగలవు, ఫలితాలు వస్తాయి. నీకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు అనేటువంటి రిజల్ట్ కూడా చెబుతారు, సరి సందేహం లేదు. రత్నగర్భ, ఈ రత్నాలన్నీ ఎక్కడున్నాయి? ఆయన గర్భంలోనే ఉన్నాయి. అండపిండ బ్రహ్మాండాలే రత్నాలు. సూత్రే మణిగణ ఇవ, ఆయన సూత్రధారుడు. ఇవన్నీ సూత్రంలో గుచ్చినటువంటి పూసలు. ఈ రత్నగర్భ పరమాత్మ. ధనేశ్వర, ఈ ధనమంతా ఆయనదే, ఇదంతా ఆయన విభూతి, ఐశ్వర్యమే. ధర్మగుప్, ధర్మాన్ని గోపనం చేసుకుంటున్నాడు. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం రెండూ ఉన్నాయండి. ధర్మం మోక్షం రెండిటికే ధర్మం అనే పేరు. దాన్ని గోప్యంగా ఉంచుతున్నాడు. ఎవరికో వారికే స్ఫురిస్తుంది, వారికే అర్థమవుతుంది, ఎవరికంటే వారికి బోధపడేది కాదు. ధర్మకృత్, ఆ ధర్మాన్ని మళ్ళీ మనకు ప్రసాదిస్తున్నాడు. అటు అనుష్ఠానపరులకు ఆ మార్గం చూపుతాడు, మరి మోక్షపరాయణులైన వారికి ఈ మార్గం చూపుతాడు. కృత్, ఆయనే తయారు చేసి చూపుతున్నాడు. ధర్మీ, ఇవి రెండూ ఆయన చేతిలోనే ఉన్నాయి. సత్ అసత్తు, ఇదండి గొప్ప నామం. సత్తు ఆయనే, అసత్తు ఆయనేనట. ఈ చిత్రం చూచావు భగవద్గీతలో? నసత్ తన్నాసత్ ఉచ్యతే, అది సత్ కాదు, అసత్తు కాదు అని గీతలో ఒక మాట ఉన్నది. ఆ గీతలోనే ఏమన్నదో తెలుసా? తర్వాత సదసత్యాహం అర్జున, నేనే సత్తు నేనే అసత్ అన్నాడు. ఏమైనా అర్థం ఉందా? నేను సత్తు కాదు అసత్తు కాదని ఇక్కడ చెప్పి, ఏమండి బాబుగారు మీరైతే సత్తు కాదు అసత్తు కాదా అని అంటే, కాదురా సత్తు అసత్తు రెండూ నేనే. ఏంటిది రెండింటికి సమన్వయం ఎలాగా అని అంటే, ఏ ఒక్కటోనని చూస్తే నేను గాను, రెండూ నేనని చూస్తే నేను అవును. అంటే పుణ్యం పాపం రెండూ నేనే, సుఖం దుఃఖం రెండూ నేనే, జయం పరాజయం రెండూ నేనే. ద్వంద్వాలు రెండూ ఎక్కడ లయమవుతాయో అది భగవత్ తత్వం. ఆ సముద్రంలో నదులన్నీ చేరిపోయినట్టు అన్ని భావాలు అక్కడే చేరిపోవాలి. ఒకటి ఉందన్నా అది పరమాత్మే, ఒకటి లేదన్నా అది పరమాత్మే. ఇప్పుడు నాస్తికులు కూడా ఆస్తికులే అయి కూర్చున్నారు. నాస్తికులు ఏమంటారు? దేవుడు లేడంటారు. దేవుడు లేడని దేవుడు లేడనే నాస్తికుడే దేవుడు. ఎంచేత దేవుడు సర్వత్రా ఉన్నాడుగా. నాస్తికుడు ఎక్కడున్నాడు? దేవుళ్ళలోనే ఉన్నాడుగా. ఆస్తికుడు ఎక్కడున్నాడు? దేవుళ్ళలోనే ఉన్నాడుగా. ఆకాశం లేదని ఎవడైనా అన్నాడు అనుకోవయ్యా, మాట వరుసకో, ఆకాశం లేదు అని ఎక్కడ ఉండి అంటున్నాడు వాడు. వాడు ఎక్కడ ఉండి ఆ మాట అంటున్నాడు? ఆకాశంలో. ఆ ఒక్క మాట చాలు. ఆకాశం ఉందని ఎవడు అన్నాడు అనుకో, వాడు ఎక్కడ ఉండి అంటున్నాడు ఆ మాట? ఆకాశంలోనే. లేడని అంటున్నాడు అనుకోకూడదు, ఎక్కడ ఉండి అంటున్నాడు? ఆకాశంలోనే. ఉంది అనేవాడు అక్కడే ఉండంటున్నాడు, లేదనేవాడు అక్కడే ఉండంటున్నాడు. కాబట్టి ఈ ఆకాశాన్ని ఏమనాలి అప్పుడు? సత్తు అసత్తు అనాలి. వాడి దృష్టిలో సత్తది, వీడి దృష్టిలో అసత్తు, రెండూ భరిస్తున్నది ఆకాశం. నన్ను ఉన్నాడనుకున్నా నాకేమీ పెద్ద మెప్పు లేదు నాయన, లేదనుకున్నా నాకేమో దెప్పటం లేదు. మీరు రెండూ సమానమే. మీరిద్దరూ నాలోనే ఉన్నప్పుడు నాదేం పోయింది? ఉందంటే ఉందనండి, లేదంటే లేదనండి. రెండింటినీ నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నా. క్షరం అక్షరం, ఇది కూడా చూడండి. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించకుండా నిలబడి ఉండేది. రెండూ నేనే అంటున్నాడు ఆయన. అంటే ఆయన స్వరూపంలోనే ప్రపంచంగా నశిస్తున్నది, పరమాత్మగా శేషిస్తున్నది. నా భూమిర్న తోయం న తేజో న వాయు, నశిస్తున్నది. సదేకోవశిష్ట శివ కేవలోహం, మిగిలిపోతున్నది పరమాత్మే, విరిగిపోతున్నది పరమాత్మే. ఆ సముద్రాన్ని మళ్ళీ దృష్టాంతంగా తీసుకో, తెలిసిపోతుంది నీకు. మారిపోతున్నది సముద్రమే, మారకుండా ఆగిపోతున్నది సముద్రమే. సముద్ర గర్భం మారదు, సముద్ర తీరం మారిపోతుంటుంది. అలలు వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడ మారుతున్న సముద్రం, అక్కడ మారకుండా స్థాయిగా ఉన్న సముద్రం. స్థిరంగా ఉన్నదదే, అస్థిరంగా ఉన్నదదే అనుకుంటుంటే అంత ఆనందం. అంతా విష్ణు స్వరూపమే. స్థిరమైనది విష్ణువే, చరమైనది విష్ణువే అనేసరికి ప్రపంచమంతా ఏమైంది? విష్ణువు అయిపోయింది. కనుక విశ్వం విష్ణువులో విశ్వమేమో అస్థిరం, విష్ణువేమో స్థిరం. విశ్వం విష్ణువు రెండూ విష్ణు స్వరూపమే. క్షరం అక్షరం
అవిజ్ఞాత సహస్రాంశు. అవిజ్ఞాత ఏమీ తెలియనివాడట పరమాత్మ. విజ్ఞాత అంటే అన్నీ తెలిసినవాడు, అవిజ్ఞాత అంటే తెలియనివాడు. అమాయకుడా, అజ్ఞాని పరమాత్మ. సర్వజ్ఞుడు అంటారు, మళ్ళీ అజ్ఞాని అంటారు ఏమిటి? అక్కడ అర్థం తెలుసా? విజ్ఞాత అనంటే విశేషంగా తెలిసినవాడు, అవిజ్ఞాత అంటే విశేషాన్ని తెలియనివాడు. అంటే విశేషాలు గుర్తించటం లేదు ఆయన. అయితే ఏం గుర్తిస్తున్నాడు? సామాన్యాన్ని గుర్తిస్తున్నాడు. సర్వత్రా వ్యాపించిన సామాన్యమే పరమాత్మ గుర్తిస్తున్నాడు. విశేషాలు అక్కడున్నా వాటిని సామాన్యంలో లయం చేసుకొని చూస్తున్నాడు. కనుక జీవుడిలాగా విజ్ఞాత కాదు, ఆయన అవిజ్ఞాత. జీవుడు విశేషంగా చూస్తుంటాడు ప్రపంచాన్ని, దేవుడు సామాన్యంగా నిర్విశేషంగా నిర్వికల్పంగా చూస్తుంటాడని అర్థం. సహస్రాంశు. అయితే ఈ విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయనలో నుంచే. సూర్యమండలంలో నుంచి 1000 కిరణాలు ఎలా చల్లాచెదరై ప్రపంచం మీదకి వచ్చి పడ్డాయో, అలాగే పరమాత్మలో నుంచే ఈ సహస్రాంశు అంటే 1000 కిరణాలు. ఏమిటివి? నామరూపక్రియలు. అవే 1000 కిరణాలట. వేలకు వేల కిరణాలన్నీ ఆ సూర్య ఒకే మండలంలో నుంచి వచ్చినట్టు సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తత్ సవితు. సవిత అంటే సూర్యుడే, సవిత అంటే ఇక్కడ పరమాత్మే. ఆ కిరణాల్లాగా ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. ఆయా కృత విధాత కృత లక్షణ. వీటన్నింటినీ దేనిపాటికది విధాత అంటే విధానం, దేనిపాటికది విధిస్తున్నాడట. వాటి స్థానాలు వాటికి కల్పిస్తున్నాడు. కృత లక్షణ, వాటికన్నిటికీ లక్షణాలు కూడా నిర్ణయిస్తున్నాడు. ఇది ఇలాంటిది, ఇది అలాంటిది అని చెప్పింది ఎవరు? ఆ పరమాత్మగాక. గభస్తి నేమిహి. ఈ కిరణాలకంతా, గభస్తి అంటే కిరణం, గభస్తి అంటే కాంతి, వాటికి నేమి అని అంటే మండలం, ఆ చక్రం, దానిలో నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అవన్నీ మళ్ళీ దానిలో చేరిపోతాయి. అదే ఆధారం అని అర్థం. ఓం శాంతి శాంతి శాంతి.